కంటోన్మెంట్ పరిధిలోని 4వ వార్డు విజయనగర్ కాలనీ సంతోష్ మాత దేవాలయం పక్క వీధిలో గత కొన్నాళ్లుగా డ్రైనేజీ పొంగిపొర్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ బస్తీలలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టెంపుల్ విజయనగర్ కాలనీ మాకు మీ డ్రైనేజ్ ప్రాబ్లము చాలా ఉన్నది. ఇళ్ళలో నీళ్లు నిలబడి మాకు దోమలు ఈగలు తెల్లని దాకా నిద్ర ఓనిస్తలేవు. చాలా ప్రాబ్లం ఉన్నదయ్యా. ఎవ్వరు వచ్చినా కానీ వస్తారు, ఇట్లా చూస్తారు, వెళ్ళిపోతారు. ఎవ్వరు పక్క పని చెయ్యరు. ఇది మాకు చాలా ప్రాబ్లం ఉంది. పిల్లలకు జ్వరాలు అవి వస్తే ఎంత కష్టం. మేము మధ్య తరగతులలో పిల్లల మందులకు దానికి ఏడుకెళ్ళి తేవాలి. ఆఫీసర్లకు ఎప్పుడైనా చెప్పిర్రా అమ్మా? ఎన్నోసార్లు చెప్పారు. ఆఫీసర్లు వచ్చిండ్రు, అందరు చూసిండ్రు, అందరు వచ్చిండ్రు. నిలబడి చూసుకుంటేనే కొలుస్తారు పోతారు. ఇంకా ఏమీ లేదు ఆఫీసర్లది. పికెట్ సంతోష్ మాత గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది నాలా ఎప్పుడే గానీ ఒక 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, బోర్డు మెంబర్లకు, వార్డు మెంబర్లకు అందరికీ చూసిపోతారు. టీఆర్ఎస్ టైంలో కూడా మేము చెప్పాము, వాళ్ళు కూడా వచ్చారు, చూసారు, చేస్తామన్నారు, కానీ ఇది వరకు దిక్కులేదు. కాబట్టి దయచేసి మీరు చేస్తారా లేకుండా కోర్టుకు తీసుకెళ్లి మేము సాల్వ్ చేపిస్తాం. వాటర్ డ్రైనే బ్యాక్ నాలా నుంచి వస్తుంది. నాలా నుంచి పై నుంచి వస్తుంది. నాలా బ్యాక్ ఫుల్ అయిపోయి వచ్చేస్తుంది. పోనీకి లేదు ఇక్కడ. అంటే డ్రైనేజ్ సమస్య అలాగా, ఈ నీళ్లు వర్షం నీళ్ళు వచ్చినప్పుడు సమస్య అలాగా మీరు చెప్పేది? అంతే. ఓకే. డ్రైనేజ్ నిండినా కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. అవి అక్కడ ఉంటలేవు, మళ్ళీ మా బ్యాక్ ఇళ్ళకి వస్తున్నాయి. మనిషి అడుగుల నీకు వస్తున్నాయి. కట్టి జరిగిండు. హైడ్రా కూడా ఇచ్చినాము. హైడ్రా వాళ్ళు ఏమన్నారంటే ఒక్కసారి వర్షం వచ్చినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి, కంపల్సరీ 30 feet రోడ్డుకు మేము చేస్తామని చెప్పారు వాళ్ళు. హైడ్రా కూడా మేము ఇచ్చాం. కంటోన్మెంట్ లో కూడా ఎనీ సీజన్ లో అయితే మొత్తం ఇక్కడ నడుముల కన్నా మీద వాటర్ వస్తాయి మొత్తం. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది మాకు. ఇది 30 years నుంచి చాలా సార్లు చేసినాం. ఏం అసలు ఎవరు పట్టించుకునే నాదు ఎవరి వస్తారు. ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోయిండు. ఏం అసలు మాకు మా బాధ అసలు ఎవరితో చెప్పుకోవాలని అర్థమైతలేదు మాకు. సమస్య ఎట్లా చేస్తే తీరుతుంది? ఇప్పుడు అది నాలా కూడా పెద్ద చేపియాలి సార్. అది నాలా పెద్ద చేపియాలి, నాలా ఎందుకంటే మాకు ఈ నాలా దిక్కు నుంచి అయితే డైలీ మాకు మీకు అవి కూడా వీడియోలు పెడతాం మేము. ఫ్రిడ్జ్లు ఖరాబ్ అవుతాయి. ఇయర్ మాకు ఎట్లా అంటే 1,00,000 2 లక్షల ఖర్చు మాకు ఎవ్రీ ఇయర్. అది ఒక చిట్ వేసుకోవాలి దాని గురించి, వారకాలం గురించి. నాలా క్లీన్ చేస్తలేరా? ఈ వానకాలం అనేది మాకు ఏంటంటే ఒక 2 లక్షలు చిట్ వేసుకొని పెట్టుకోవాలి దాని గురించి. మళ్ళీ ఫ్రిడ్జ్లు గిట్లా అవి కొనుక్కోనికే అవి ఇదే సమస్య అవుతుంది మాకు డైలీ. మాకు ఎవ్రీ ఇయర్ ఇది ఒకటి ఇది అయిపోయింది. నాలాది ఒకటి దాంట్లో ఒకటి. లాస్ట్ టైం గణేష్ సార్ కూడా వచ్చాడు, ఎమ్మెల్యే గారు చూస్తామమ్మా చేస్తామా అన్నాడు. ఇంత మటుకే ఏం లేదు. ఇంత మటుకు